చూద్దాం. ఏయ్ అరవకండి అరవకండి, మీకే చెప్పేది అరవకండి. డాన్స్ బాగా చేసావు సత్య. నాతో వస్తావా? అయ్యో. సినిమాలో చేర్పిస్తాను. అదే వద్దండి, అదిగో అతను వదిలేసి నేను రాను. ఓ అయ్యో పోలీసులు వస్తున్నారే. మేడం మేడం crowd. మేడం హలో 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 wait, 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 wait. ఎవరు? నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. హి ఇస్ మై ఫ్రెండ్ సత్య. ఐ కేమ్ హియర్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్. బాబు ఇదరా Yes, madam. జల్దీ బోలో. అవును సార్, అలాంటిదే లేదు సార్. స్టేషన్ కంప్లైంట్ వచ్చింది. ఠీక్ హై. నిజంగా ఇష్టపడి ఇక్కడికి వచ్చారు సార్. వాళ్ళు ఎవరో ధైర్యంగా చెప్పండి. అలాంటిదే లేదు సార్. నో ప్రాబ్లం అవును సార్, సార్. అయితే రండి. రండి రండి. మేడం. సరే రండి సత్య బాయ్. టాటా. థాంక్స్. నన్ను మర్చిపోకండి మేడం. దింపండి దింపండి. అడవుల్లోనే ఉంటూ ఎవరు గంజాయి సాగు చేస్తున్నా, ఎవరు సారా కాస్తున్నా పోలీసులకి తెలియచేసేవాడు. నెల రోజులకి పైన అయింది ఇంటికొచ్చి. ఏమయ్యాడో తెలీదు. తప్పకుండా వారానికి ఒకసారైనా వచ్చి పిల్లల్ని చూసి వెళ్తుండేవాడు. స్టేషన్ లో చెప్పావమ్మా? ఎన్నోసార్లు చెప్పానయ్యా, ఎవరో సినిమా నటి షూటింగ్ వస్తుందని. నన్నెవరూ పట్టించుకోవడం లేదు. అరిగిరి నందిని నందిత మోహిని. వస్తున్నాడు చూడు, నాట్ 7. నమస్కారం సార్. ఎక్కడ రావాడు? ఎవరు సార్? అదే సిద్ధుగాడు. వాడిని కొట్టి వీడిని కొట్టి చివరికి హత్య చేసే లెవెల్కి వచ్చాడా? ఏంటి సార్ అలా మాట్లాడతారు? ఏదో దగ్గరుండి చూసినట్టు. ఒరే నాతో పెట్టుకోకు. వాడిని పంపిస్తావా లేక తన్నుకుంటూ లాక్కుపోనా? తన్నుకుంటూ లాక్కుపోతారా? చెయ్యేస్తే ఎముకలేరేస్తాడని మీకే తెలుసు. ఎందుకు సార్ అనవసరమైన జంబాలు? ఇడుగో తన్ని లాక్కుపోండి. ఒరే నా మాట విను. ఇది కలెక్టర్ ఆర్డర్ రా. పిలిపించి ఎంక్వైరీ చేయమన్నారు. గొడవ చేయకుండా నాతో పంపించు. ఏంటి? అలా అడగండి. అది వదిలేసి కొడతాను చంపుతాను అంటే? సరే పంపిస్తాను, నేను కలెక్టర్ని చూడాలి. కలెక్టర్ ఏదో నీతో కలిసి చదువుకున్నట్టు మాట్లాడుతున్నావు. ఇది గొప్పోడు వ్యవహారం రా. ఈ నాతో పంపించు. నువ్వు వెళ్ళరా. ఎంక్వైరీ చేసేటప్పుడు మొదటితనంగా నడుచుకోవద్దని చెప్పు. అది మాత్రం అడగండి. వాడు కలెక్టర్ని చూడాలంటున్నాడుగా, దానికి ఏర్పాటు చేయండి చెప్తాడు. ఏర్పాటు చేస్తాను. ఇటు చూసి చెప్పండి. ఏర్పాటు చేస్తాను రా. రండి. సిద్ధు ఇలారా. ఇతను మనవాడు, ఇతనే చేయకు ఏంటి? సరే వెళ్ళి కూర్చో. అర్థమేంటుందా? కాస్త గట్టిగా చెప్పరా. అంత బాగా తలుపు వెళ్తుంటే అర్థం ఏంటుందా అని అడుగుతారేంటి? అంత క్లియర్ గా ఉంటుంది. వెళ్ళండి. ఐ యామ్ మాధవరావు, కలెక్టర్. నేను సత్యం. ఐ సీ. ఎంత మంచివాళ్ళుగా ఉన్నారు. నాలాంటి వాడితో కూడా చేతులు కలుపుతున్నారే. కానీ ఊళ్ళో పోలీసులు అలా కాదు సార్. పాత పగలని మనసులో పెట్టుకుని సమయం దొరికింది కదా అని లేనిపోని కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. ఇదిగో చూడండి, పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీ నైబర్స్, అలా మాట్లాడకూడదు. సరే సార్, నేను చెప్పదలుచుకుందేదో మొదటి నుంచి మొత్తం చెప్పేస్తాను సార్. ఈ సిద్ధుకు తెలిసింది ఏమిటంటే శవాలను కాల్చడం. అన్నం పెట్టే యజమాని ఇదిగో ఈ పని చేసిరారా అంటే కాదని చెప్పగలడా? ఎవరికైతే భార్య బిడ్డలుంటారో వాళ్ళే మనసాక్షి భయపడి అబద్ధాలు చెప్తారు. కానీ మేమలా కాదు సార్. తల్లి తండ్రి ఎవరు లేని అనాథలు. ఎవడో ఒకడు అన్నం పెట్టి 5ో 10ో ఖర్చుకిచ్చాడంటే
వాడు చెప్పేది మంచో చెడో తెలుసుకోకుండా తలోపు వెళ్ళిపోతాం. నాకు మందు కొడితేనే సార్ ఏడుపు వస్తుంది, కానీ వాడు కొట్టలేదు. కూల్ డౌన్, కూల్ డౌన్. రే లేహ్యం, తెలారా? ఉండు, పిలుస్తున్నాడు లాయర్ విశ్వనాథ్. ఏం సార్? మా అయ్యగారు నిన్ను పిలుచుకురమ్మన్నారు, బండెక్కు. నేనెందుకు రావాలి? ఇదిగో చూడు, ఉండండి, నేను చెప్తాను. కలెక్టర్ సపోర్ట్ ఉందన్న ధైర్యంతో తొందరపడి అయ్యగారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొచ్చని కల్లో కూడా అనుకోకండి. వీళ్ళంతా ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు అనేగా. ఇవన్నీ మాకు తెలుసు, మూసుకొని పో. ఒరే లేహ్యం, డబ్బులు పంపించారా సారు? ఇద్దరు మహారాష్ట్ర వెళ్ళిపోండి. అక్కడ ఎప్పుడు రొట్లకు ప్రసిద్ధి. హాయిగా రొట్లు అమ్ముకుంటాను బతకొచ్చరా. మాకేం కర్మరా అక్కడికి వెళ్ళి రొట్లు అమ్ముకోవడానికి? రే, నేను చదువుకున్నాను కదా, కాస్త మర్యాదగా మాట్లాడరా. అయితే లాయర్ పని చేయి. ఎందుకు ఈ లుచ్చా పని చేస్తున్నావు? నా మాట వినరా లేహ్యం. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలరా. నీకెంత డబ్బు కావాలని ఇప్పిస్తానరా. వాడి కోసం ఎందుకురా రిస్క్? నా మాట విని వాడిని వదిలేయి. ఏమంటావు? పొరా పక్కలేసే చెత్త నా కొడక. సార్ నమస్కారం సార్. తీసుకున్నాడా? ఎక్కడ తీసుకున్నాడు? నాకే ఇవ్వబోయాడు. ఇదిగోండి. ఎందుకు అసలు ఏమన్నాడు రా ఎదవా? ఆ సిద్ధుగాడిని చంకలో సంటి పిల్లాన్ని వేసుకొని తిరిగినట్టు తిరుగుతున్నాడు సార్. మిమ్మల్ని అడిగి ఎంత డబ్బు ఇప్పిస్తానని చెప్పాను, కానీ ఆ దరిద్రపు నా కొడుకు నా మొఖాన కాంట్రిని చుమ్మేసినట్టు చండాలంగా మాట్లాడాడు. అంతేగా సార్, మనవాడిని అప్రూవర్గా మార్చేశారు. మీరు కుటుంబంతో సహా జైలుకి వెళ్లకుండా ఉండాలంటే సాక్షుల కాళ్ళు పట్టుకునే బదులు వాడి కాళ్ళు పట్టేసుకోండి సార్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసా మాట్లాడుతున్నావా? చెప్పు తెగుద్ది. జాగ్రత్త, చెత్త ముండా కొడక. ఏంటమ్మా, వాడేదో ప్లాట్ఫామ్ కాడు, ఏదో నన్ను నోటికి వచ్చినట్టు తిట్టాడు, మీరు కూడా అలా మాట్లాడతారేంటి? మా అమ్మా బాబుల దగ్గర కూడా నేను ఎప్పుడు తన్నులు తినలేదు. ఈ లాయర్ పని చేయటం కంటే బస్ స్టాండ్లో బాటనేలా అమ్ముకోవచ్చు. అయ్యగారు, పోనీ నేను వెళ్ళి సిద్ధు గారితో మాట్లాడ చూడనా? రే, నోరు ముయిరా. వాడు ఇప్పుడు సమస్య ఎక్కడుంటాడ్రా ఇప్పుడు ఆ లుచ్చాగాడు? సైట్ కొట్ట వెళుతున్నాడు, తన లవ్వర కోసం వెళుతున్నాడు. పిల్ల ముద్దల పిల్ల పోకి మనసును దోచి, నీ ముద్దుల కోసం పగలు రేయి ఉన్నానే వేచి. పిల్ల ముద్దుల పిల్ల పగలు రేయి ఉన్నానే వేచి. టౌన్ నేను మంచి వాళ్లకు ద్రోహం చేశానే అనుకో, ఆ దేవుడు నాకు మంచి చావు కూడా ఇవ్వడు. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది బాబు, నీకుందో లేదు. నీకెలాగూ ఏడుపు రాదు, నన్నే ఏడవని. నీకు ఉందా? ఏ దేవుడు? నేనా? ఒకని చంపాలి అని వచ్చి మనసు మార్చుకుని క్షమాపణ అడిగే మనిషి ఉన్నాడంటే నాకు తెలిసినంతవరకు అతనే దేవుడు. మనసు మార్చుకున్నాను, కానీ దేవుణ్ణి కాదు. ఈ విధంగా నమ్మకం లేకుండా అలా మాట్లాడకండి. ఊరంతా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, మనకే తెలియదు. నమ్మండి. థ్యాంక్స్, వస్తాను. సాటి మనిషికి సాయం చేసే మతమే నీ మతము. మానవ సేవే మాధవ సేవను హితమే సమ్మతము. సత్యం శివం సత్యం శివం జీవితం. సత్యం శివం సత్యం శివం జీవితం. సత్యం శివం సత్యం శివం జీవితం. గోవిందు, వెళ్ళి సైకిల్ తీసురా, వెళ్ళు. అలాగే. మీరు వెళ్ళండి, నేను వదిలేసి వస్తాను. ఇదిగో, నువ్వు వెళ్ళారా? వాళ్ళు పోనీ. సిద్ధు సిద్ధు, 5 నిమిషాలు వదిలేసి వచ్చేస్తాను. చూడు సిద్ధు, చెప్తే వినాలి. వెంటనే వచ్చేస్తాను. అక్క, జాగ్రత్తగా వెళ్ళండి, వచ్చేస్తాను. టాటా. వస్తానురా. పనొచ్చనంటే వరదొస్తుంది, వయసొచ్చనంటే బలం వస్తుంది. టమ్ టమ్ టిగా టిగా ఏదో సెకండ్ రానే వచ్చానుగా, మెచ్చేలాగా
కస్సు మంది కనకాంబరం, కళ్ళు మంది సినంబరం. రే కళ్ళు కనపడటం లేదా? గుడ్డినా కొడుక చూస్తూ వచ్చుగా. నీ వయసు ఎంతరా? ఎందుకురా నాతో ఆటలాడతావు? నా వాడినే నాకు శత్రువుని చేస్తావా? ఒరే సన్నాసి, జైలుకు పోయే వయసా నాది? ఏమైంది? సత్య ఎక్కడ? ఎందుకు అడుగుతురా? ఏమైంది? చెప్పు. చెప్పే. మంజు మంజు ఏయ్, చెప్పు పక్కన. ఏమైందమ్మా? సత్య ఎక్కడ? ఏమైంది? ఏమైంది? డోర్ తెరిచి చెప్పే. ఏం జరిగింది? ఏమైందమ్మా? ఏం జరిగిందో చెప్పు. ఏయ్, కొంచెం నీళ్ళు తీసుకురా. మంచినీళ్ళు త్వరగా తీసుకురా. ఏం జరిగింది? ఈ నీళ్ళు తాగు. తాగు. రేయ్, వెళ్ళి సత్యకి ఏమైందో చూడండి. వెళ్ళండి రా. ఏమైందమ్మా? అచ్చో, అయ్యయ్యో. డోర్ తెరిపి సత్య ఎక్కడ? చెప్పమ్మా, చెప్పు. నా తల్లివి కదా, చెప్పమ్మా. సత్య ఎక్కడ? చెప్పు. ఏయ్, చెప్పవే. మంజు, 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 మంజు. సీత సొచ్చు కనిపించాడా? నిన్నే అడిగేది. సత్యాన్ని చూసావా? ఏంట్రా నువ్వు చూసుంటే కూడా తీసుకొచ్చేవాడు కదా. మనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదా. మంజు ఏమో చెప్పడం లేదు. నాకేదో భయంగా ఉంది. రే గోవిందు,
సత్య 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 నీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? ఈరోజు పొద్దున్నే. ముందుగా ఎవరు చూశారు? తెలీదు. ఏడవకుండా చెప్పమ్మా. అతనికి ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏడవకుండా చెప్పమ్మా, చెప్పు. అతనికి ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసావాక ఈ పక్క కూడా రావడం లేదా బండాడు. ఈ పంట మీద ఇన్నాళ్ళు చేరదీసి దగ్గరించుకున్నావు. మన సత్య చనిపోయి ఉంటే ఒక చుక్క కన్నీరు కూడా కాచుకుంటా రాయిలా కూర్చొనున్నాడే. ఆగమ్మా, ఆగు. ఆడవాళ్ళు ఎవరు శ్మశానానికి రాకూడదు, ఇక్కడే ఆగిపోండి. సత్యని తీసుకెళ్తున్నారే. ఎందుకురా వాడిని ముట్టుకుంటావు? ఎవడా నువ్వు? ఎంత బాగా చూసుకున్నాడు. నీకేమవుతాడ్రా? బండి ముట్టుకునే అర్హత కూడా నీకు లేదురా. పోరా ఇక్కడి నుంచి.
ఆఖరిసరిగా మోహన్ చూసి చూడండి మొయిపోతున్నా. పుట్టాక తల్లి మట్టైపోయే, పెంచినాడు మధ్యలోనే వదిలేసి పోయే, మృగాన్ని మనిషిగా చేసి అనాథను చేసి నన్ను నట్టేట్లా వదిలేసి నువ్వు వెళ్ళిపోయా. నువ్వేం చేస్తావో తెలీదు. ఇంకో గంటలో ఒక వాడు శవంగా మారాలి. రే బండిరా. సత్య నువ్వు